అందరూ బాగున్నారా? హరిప్రియ ఛానల్కి స్వాగతం. అయితే ఓం శ్రీ మహాగురు చరణమా. గురువుగారు అనుకుంటే మోడును కూడా సిగురింపజేయగలుగుతారు. గురువుగారు ఎడారిలో కూడా నీరు ఖచ్చితంగా ఇప్పించగలుగుతారు. ఎందుకంటే అజ్ఞానంగా ఉన్న వారికి విజ్ఞానం నేర్పడం ఎడారిలో నీళ్ళు ఇవ్వడం లాంటిదే కదా. ఇప్పుడు ఏమీ రానోళ్ళని 2 అక్షరాలు రాయండి చదవండి అంటే ఏం చదువుతారు? అంటే ఏమీ రాని వారు ఎడారితో సమానం. కానీ గురువుగారి యొక్క వెలుగు విజ్ఞానం ఏదైతే ఉందో అది అక్కడ ఎడారిలో నీరు లాంటిది. అంటే గురువుగారు ఎంతటి వాత్సల్యమైనా మన పైన వర్షింపజేస్తారు. మనకి తెలియనటువంటివన్నీ తెలియజేస్తారు. కొన్ని కోట్ల జన్మలుగా మనం ఏదైతే అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నామో ఆ అజ్ఞానాన్ని నశింపజేసి మనకు విజ్ఞాన వెలుగుల్ని కాంతుల్ని మన పైన ప్రసాదింపజేస్తారు. గురువుగారు కృప అంత గొప్పది. గురువుగారిని మనం పూజించి సేవించి మనం ఏదైనా సాధించగలుగుతాం. గురు స్మరణ అంత గొప్పది. గురువుగారి యొక్క అనుగ్రహం మనకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. గురువుగారి కృప ఉంటే అజ్ఞానం నశింపజేస్తుంది. గురువుగారి రక్షణ కవచం ఉంటే మనకి చక్కటి ప్రొడక్షన్ ఉంటుంది. గురువుగారు కృపా కటాక్ష వీక్షణాలు అందరికీ ఉండాలని కోరుకున్నాం. గురువుగారు ఈశ్వర స్వరూపం, గురువుగారు ఐశ్వర్య స్వరూపం, గురువుగారు ఆరోగ్య స్వరూపం. గురువుగారు ఏదైతే ధర్మాన్ని నేర్పుతారో అది సర్వఫలదాయకం. మనం గురువుగారిని నమ్ముదాం, ఆయన అనుసరిద్దాం, గురువుగారి యొక్క కృపను పొందుదాం, మోక్షాన్ని ఇహపరాలను సాధిద్దాం. గురువుగారి ఆశీర్వాదం మనం కూడా పొందుతూ ఈ ప్రపంచానికి సాటి చెప్తాం. ఓం శ్రీ మహాగురు చరణమామ. ఈ గురువుగారి స్మృతి మీకు నచ్చినట్టయితే ఈ హరిప్రియ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.